ఎవరి పేరైనా సరే వారి తల్లిదండ్రులు పెడతారు. ఈయన కూడా పెట్టినారు కరుణానిధి గారికి. కానీ తాను పనిచేసే పద్ధతిలో ఈ పేరుతో ఉంటే దక్షిణామూర్తిగా పిలువబడుతూ ఈ రేషనలిస్ట్ మూమెంట్లో పాల్గొనడం సబబు కాదని, సముచితం కాదని తన పేరు మార్చుకొని కరుణానిధి, అంటే కరుణకు ఆలవాలం అని వాడు కరుణ సముద్రుడు, అంటే మానవత్వంతో నిండి ఉన్నవాడు అనే పేరు వచ్చేటట్టు కరుణానిధి అని పేరు మార్చుకున్నాడు అధ్యక్ష. ఆయన సొంతంగా పెట్టుకున్న పేరు, మరెవరో పెట్టింది కాదు. అట్లా చాలా యాక్టివ్గా ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. ఆయన గొప్ప కళాకారుడు అధ్యక్ష. రాజకీయ నాయకుని కంటే ముందు రచయిత, కళాకారుడు. సినిమా రంగంలో కూడా అద్భుతమైన సినిమా స్టోరీస్, స్క్రీన్ ప్లేలు, స్క్రిప్ట్లు రాసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా స్క్రిప్ట్ రాసిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవులు లేనప్పుడు కూడా రాసినటువంటి వ్యక్తి. కరుణానిధి గారు స్క్రిప్ట్ రాసినట్టునే ఆ సినిమా హిట్ అయ్యేటువంటి పరిస్థితి. అంత గొప్ప ఆ తమిళ భాష మీద వారికి ఉండే ప్రేమ, ఆ పట్టు అటువంటిది అధ్యక్ష. చాలా అభిమానంతో ప్రజలు ఆయనకు కళాయింజర్ అని బిరుదిచ్చినారు. కళాయింజర్ అనే తమిళ పదానికి కళాకారుడు అని అర్థం అధ్యక్ష, అంటే గొప్ప కళాకారుడు అని అర్థం. చాలా గొప్ప కళాకారుడు మా కరుణానిధి అని చెప్పి అక్కడ ప్రజలు ఆయనకు కళాయింజర్ అనేటువంటి బిరుదిచ్చినారు. చాలామంది కూడా కళాయింజర్ అనగానే కరుణానిధి అనే మాట ఆ తమిళ ప్రజలు ఉబ్బిపోయి ఇట్లా చప్పటి కొడుతూ ఉంటారు అధ్యక్ష కళాయింజర్ అనగానే. నేను పార్లమెంట్లో ఉండే సందర్భంలో కూడా వాళ్ళ పార్టీ ఎంపీలు మాట్లాడితే కళాయింజర్ అని ఆ ఎంపీ స్పీచ్లో కనీసం 5-6 సార్లు వచ్చేది అధ్యక్ష. అంత గొప్ప అభిమానంతో వారు ఆరాధించేవారు ఆయన. ఆయన చాలా గొప్ప ప్రజ్ఞాపాఠం ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాల అధ్యక్ష. అనేక రచనలు చేసినారు, ఇందాక మనవి చేసినట్టు కళా సృజన చేసినారు, పుస్తకాలు రచించినారు, పాటలు కూడా రాసినారు, ఉద్యమాలకు కూడా పాటలు రాసినారు. వాళ్ళు నడిపిన తమిళ ఉద్యమం మీద అద్భుతమైనటువంటి అభిమానం ఉండేది అధ్యక్ష. ఆనాడు ఉన్నటువంటి అగ్ర సినీ నటులు వాళ్ళకు డ్రెస్ కోడ్ కూడా పెట్టి మీ సినిమాలో కూడా ఇదే యూనిఫామ్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రభావితం చేసిన వ్యక్తి. ఎంజి రామచంద్రన్ గారిని, శివాజీ గణేశన్ గారిని కూడా ఉద్యమం వైపు ఆకర్షితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు కరుణానిధి. బికాస్ ఈ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కాబట్టి ఆ సినీ నటులను కూడా ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా కూడా ఉద్యమం వ్యాప్తి చేయడానికి పాల్గొన్నవాడు అధ్యక్ష. అటువంటి వాడు సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో గొప్పగా రాణించినారు అధ్యక్ష. 5 సార్లు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఆయన కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కాలే, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి. అయినా కూడా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. 49 సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతూ డిఎంకే పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి అది ద్రవిడ కజగం అధ్యక్ష మొట్టమొదటి స్థాపించింది. తర్వాత కరుణానిధి గారి నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీగా రూపాంతరం చెంది ఆ పార్టీకి ఆయన 49 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్ష వారు సాధించిన విజయాలు భారతదేశ చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి. అవి ఎవరు కూడా చెరిపి వేయలేనటువంటి అధ్యక్ష. ఒక విషయం మనందరికీ ఇప్పుడు అది చాలా తమాషగా అనిపిస్తుంది, కానీ ఫ్యాక్ట్, ప్రాక్టికల్ ఫ్యాక్ట్. కరుణానిధి గారు పోరాటం చేయకముందు ముఖ్యమంత్రులు జెండా ఎగరవేసే వాళ్ళు కాదు సార్. ముఖ్యమంత్రులు కానీ, మినిస్టర్స్ కానీ, 15th ఆగస్టు కానీ, ఇంకో దానికి కానీ జెండా ఎగరవేసే వాళ్ళు కాదు. అది గొంతెత్తి మొట్టమొదటిసారి భారతదేశంలో పోరాటం చేసిన వ్యక్తి కరుణానిధి అధ్యక్ష. వారు సాధించిన హక్కు. ఖచ్చితంగా ముఖ్యమంత్రులు ప్రజల ప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షకు ప్రతిబింబాలుగా ఉండేవాళ్ళు. వాళ్ళని పక్కన పెట్టి బ్యూరోక్రాట్స్తో చేసిన కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రులకు ఆ గౌరవం రావాలని చెప్పి వారు పెట్టినారు అధ్యక్ష. ఆ తర్వాతనే ముఖ్యమంత్రులు స్వతంత్ర దినం నాడు 15th ఆగస్టు నాడు జెండా ఎగరవేసే పద్ధతి ఈ దేశంలో స్టార్ట్ అయింది అధ్యక్ష. చాలామందికి తెలియదు, బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆఫ్ ద హిస్టరీ. అప్పుడు వారి యొక్క డిమాండ్ను మన్నించి చాలా అద్భుతంగా ఇది రావడం జరిగింది అధ్యక్ష. అట్లే చాలా చేసినారు ఆయన. 1942లోనే మురసోలు అనే ఒక పత్రికను స్థాపించినారు, ఆ పత్రికను నడిపినారు. ఇంకో విలక్షణమైన ఇది ఉంది అధ్యక్ష. కరుణానిధి గారు మొత్తం ఆశాంతం ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన నుంచి చివరి వరకు కూడా 6 దశాబ్దాల పాటు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉన్నారు అధ్యక్ష. ఆయన ఎమ్మెల్యేగా ఏనాడు ఓడిపోలేదు. పోటీ చేసినట్టు గెలవడమే, ఓడిపోయే ప్రశ్న లేదు. అట్లా కంటిన్యూస్గా శాసనసభ్యునిగా గెలిచిన ఆ రికార్డు కూడా ఆయనకు ఉంది అధ్యక్ష కరుణానిధి గారికి. ఒకసారి మొత్తం ఆయన పార్టీ మొత్తం ఓడిపోయింది అధ్యక్ష. డిఎంకే పార్టీ మొత్తానికి మొత్తం ఓడిపోయింది 100%. ఆయన ఒక్కడికి
గెలిచినారు. ఓన్లీ 1 ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచినాడు. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం. ప్రజలుగా ఆ పార్టీని ఓడించేంత విసుగున్నా ఆయనను మాత్రం వ్యక్తిగా ఓడించలేదు. అంత విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అధ్యక్ష. ఆ విధంగా అద్భుతమైనటువంటి ద్రవిడ ఉద్యమాన్ని, ఈ ద్రవిడ భాషలకు సంబంధించినటువంటి గౌరవాన్ని, దక్షిణ భారతదేశానికి ఉండేటువంటి ప్రతిపత్తిని ప్రబలంగా చాటి చెప్పిన వ్యక్తి కరుణానిధి గారు. తప్పకుండా దక్షిణ భారతదేశం కన్నా గొప్ప బిడ్డ అధ్యక్ష. ఈ మధ్యనే వారు మరణించిన సందర్భంలో నేను స్వయంగా వెళ్ళి వారికి నివాళులు కూడా అర్పించడం జరిగింది అధ్యక్ష. వారిని పరామర్శ కూడా చేసిన కొద్ది రోజుల ముందే. ఆ తదనంతరం వారు మృతి చెందడం జరిగింది. ప్రత్యేకంగా వెళ్ళి మన రాష్ట్రం పక్షాన వారికి నివాళులు కూడా అర్పించి రావడం జరిగింది. ఆ సందర్భంలో తమిళ సోదరులు చాలా గర్వం కూడా పడ్డారు అధ్యక్ష. ఈ త్రివర్ణ పతాకం ఎగురవేసే అధికారంతో పాటు చాలా విషయాలలో కొత్త రాడికల్ అంశాలకు వారు తెరలేపినారు అధ్యక్ష. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు ఉండాలి అని మహిళల యొక్క ఆస్తి హక్కు తొలిసారి యాక్ట్ ద్వారా తమిళనాడులో తెచ్చిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు కరుణానిధి గారు అధ్యక్ష. బీసీస్కు వెనుకబడ్డ కులాల వారికి, వెనుకబడ్డ తరగతుల వారికి తప్పకుండా వారికి తగిన ప్రాతినిధ్యం రావాలని చెప్పి ప్రబలమైన పోరాటం చేసి తమిళనాడు రాష్ట్రంలో ఇండియాలోని నంబర్ 1గా 69% రిజర్వేషన్ అమలు చేయడానికి శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి కరుణానిధి గారు అధ్యక్ష. మామూలు విషయం కాదు. సరే, అది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మనం తీసుకుపోయిన రిజర్వేషన్లు కూడా న్యాయపరమైన చిక్కులలో ఉన్నాయి. కానీ దానికి బాట వేసిన వ్యక్తి ఒక సామాజిక న్యాయం మీద ప్రబలమైన పోరాటం చేయడమే కాదు, ఉద్యమం నడపడమే కాదు, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చూపినటువంటి గొప్ప అభినవేశం ఉన్నటువంటి అతి గొప్ప నాయకుడు కళాయించారు కరుణానిధి గారు అధ్యక్ష. వారు చాలా విషయాలు, ఒకటి కాదు అధ్యక్ష, రాష్ట్రాల ప్రతిపత్తి, రాష్ట్రాలను మున్సిపాలిటీగా మారుస్తున్నారు, అట్లా లేదు చేయడానికి లేదని చెప్పి చాలా బలంగా అనేక వేదికల మీద వినిపించిన వ్యక్తి అధ్యక్ష. ఆ 1969లోనే పోరాటం చేసి జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో కమిటీ వేసి ఆ రిపోర్ట్ అందించినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎందుకు రాష్ట్రాల ప్రతిపత్తి పెరగాలని చెప్పి ఈరోజు కూడా బాధపడుతూ ఉంటాం అధ్యక్ష. ఈ మధ్యనే జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో నేను వారి పేరు ప్రస్తావించిన అధ్యక్ష, కరుణానిధి గారి పేరు ప్రస్తావించి ఈ రాజమన్నార్ కమిటీ ప్రస్తావించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు, కానీ ట్రూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇక 69లోనే కరుణానిధి గారు ఈ విధంగా పోరాటం చేసినారు. సర్కారియా కమిషన్ సిఫార్సులు కూడా 2 ప్రభుత్వాలు కూడా మీరు కాలరాస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా సరే కంకరెంట్ లిస్ట్ రివ్యూ చేయాలా, రాష్ట్రాలకు బదలాయించాలి అధికారాలని చెప్పి విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంటు, అగ్రికల్చర్ వీటిని ఖచ్చితంగా మీరు రాష్ట్రాలకు అప్పచెప్పాలి. మీరు చేయదగిన పని కాదు అని నేను చెప్తూ చాలా బలంగా చెప్తూ అధ్యక్ష, ఆయన రికార్డుదే. ఆ సందర్భంలో కరుణానిధి గారు చేసిన పోరాటాన్ని కూడా 1969 నేను ఉటంకించడం జరిగింది అధ్యక్ష. సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ కానీ కరుణానిధి గారు రాజమన్నార్ అధ్యక్షతన, జస్టిస్ రాజమన్నార్ అధ్యక్షత కమిటీ చేసిన పోరాటం విషయంలో కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి, యావత్ భారతదేశ ముఖ్యమంత్రులందరి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ఆ పోరాటం కొనసాగుతూ ఉంది. రాష్ట్రాలకు ప్రతిపత్తి ఉండాలి, రాష్ట్రాలు అమెరికా ప్రభుత్వంలో ఉండే రాష్ట్రాల మాదిరిగా బలంగా ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆ వాయిస్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇండియాలో చాలా బలంగా పోరాటం చేసిన వ్యక్తి కరుణానిధి గారు అధ్యక్ష. అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. నేను ఇందాక మనం చేసినట్టు ఈ దేశంలో ఇద్దరు గ్రేట్ ఆరేటర్స్గా వారి ఉపన్యాసం వినాలని పార్టీలతో నిమిత్తం లేకుండా షబ్బీర్ అలీ గారు చెప్పినారు అధ్యక్ష, ఎల్ఓపి గారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎక్కడ మనకు దూరం ఉండేనా సరే వాజ్పేయి గారు అంటే అంత గొప్ప అద్భుతమైనటువంటి వక్త అయినప్పుడే ఆ అట్రాక్షన్ వస్తుంది. సహజంగా దానికి పోతారు అధ్యక్ష, ఎవరైనా కూడా దానికి ఉద్యోగులు ఏమి ఎవరేమి అందరూ కూడా ఖచ్చితంగా పోయేవాళ్ళు. అట్లనే కరుణానిధి గారు కూడా పర్సు తీసుకునేవారు అధ్యక్ష, పార్టీకి ఇస్తారు, వారు ఉంచుకోరు, వారి కోసమని కాదు. కరుణానిధి గారిని తీసుకెళ్లి సభ పెట్టాలంటే ఇదిగో ఇంత డబ్బు ఇవ్వాలి పార్టీకి అని చెప్పి, అంటే ఆ ప్రాంతంలో ఉన్న చిన్న పెద్ద అందరు తలా 10 పరకు వేసుకొని ఆయన తీసుకెళ్లి సభ పెట్టుకునేవారు అధ్యక్ష. అంత గొప్ప ఒరేషియస్ స్పీకర్, అద్భుతమైనటువంటి వక్త. ఆ ఉపన్యాసం వినడానికే జనం తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి సందర్భం. అట్లాంటి చరిత్రలో సుస్థిరమైనటువంటి స్థానం వారిది తమిళ రాజకీయాలలో కానీ, అదేవిధంగా దక్షిణ భారతదేశ రాజకీయాల్లో, మొత్తం భారత రాజకీయాల్లో కానీ తనకంటూ ఒక పోరాట పంధాన్ని ఎంచుకొని ఈజ్ ఆల్సో అన్కాంప్రమైజింగ్ లీడర్ అధ్యక్ష. ఏ సందర్భంలో ఎంత కష్టపెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కొన్నిసార్లు ఆయా కేంద్ర ప్రభుత్వాలు దురుసుగా ప్రవర్తించి వాళ్ళ ప్రభుత్వాన్ని రద్దు చేసినా కూడా ఆయన మాట కాంప్రమైజ్ కాలేదు, ఆయన పోరాట బాట వీడలేదు. చివరికి
ఆయన డెత్ వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. నమ్మిన సిద్ధాంతం మీద నిలబడి ఈ దేశ చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. దురదృష్టం వారు సంపూర్ణంగా బ్రతికిన 2018 ఆగస్టు 7వ తేదీన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చెన్నై నగరంలో వారు పరమపదించడం జరిగింది. నేను ఇందాక చెప్పాను, నేను స్వయంగా కూడా వెళ్ళి వారి పార్థివ దేహానికి నివాళులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నేను అర్పించి రావడం జరిగింది. అటువంటి గొప్ప స్థానం, గొప్ప పేరు, గొప్ప ముద్రను వేసుకొని జీవించినటువంటి కరుణానిధి గారి మరణానికి నేను నా తరఫున, మనందరి తరఫున, మన రాష్ట్రం తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను.